నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో హై బీపీతో కిడ్నీలు కుదేలు, కాన్పు తర్వాత కుంగుబాటు నివారణ ఎలా, వేసవిలో షుగర్ జబ్బుతో జాగ్రత్త, వెన్ను సర్జరీల్లో డాక్టర్ రోబో, ఇంకా హెల్త్ టిప్. మన శరీరంలోని వ్యర్థాలను వడగట్టే ఉద్దండ పిండాలపై మన కిడ్నీలకు శత్రువు ఏదైనా ఉందంటే అది హై బీపీనే. రక్తపోటు కొండెక్కుతున్న కొద్దీ మన కిడ్నీల పనితీరు మందగించిపోతూ ఉంటుంది. హై బీపీ నిశ్శబ్దంగా మన కిడ్నీలను కబళిస్తుంది. ఇక ఇప్పటికే కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్లైతే హై బీపీ విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. తరచూ బీపీని పరీక్షించుకుంటూ మందులతో పాటు ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదుపు తప్పిన రక్తపోటు మన కిడ్నీలకు ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తుందో, హై బీపీ దాడి నుంచి కిడ్నీలను కాపాడుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ రక్తనాళాల్లో చిన్నపాటి సునామీని సృష్టించే సమస్య ఇది. కనుడి చావుకు కారణాలనేకం అన్నట్టు హై బీపీ రావటానికి కూడా మధుమేహం, అధిక బరువు, ధూమపానం, ఉప్పును ఎక్కువగా వాడటం, మద్యపానం, శారీరక శ్రమ లేని జీవితం, ఆందోళనలు, ఒత్తిళ్లు తదితర సవాలక్ష కారణాలు కనిపిస్తాయి. అయితే చాలా కాలంగా హై బీపీ నియంత్రణలో లేని వారిలో ప్రధానంగా రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ మేరకు రక్తనాళాలు అత్యధికంగా ఉండే కిడ్నీల పనితీరు మందగిస్తుంది. దాంతో కిడ్నీలు రక్తపోటును సరిగ్గా నియంత్రించలేవు. దీంతో బీపీ మరింత పెరుగుతుంది. ఈ రకంగా హై బీపీ అనేది కిడ్నీలను దెబ్బతీస్తే అలా దెబ్బతిన్న కిడ్నీల వల్ల రక్తపోటు మరింత ఎక్కువవుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉంది అని ఎప్పుడు అంటామంటే, బేసికల్లీ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అంటే మన రక్తనాళాలలో ఎంత ప్రెషర్ తోటి మనం రక్తం అనేది ప్రవహిస్తుంది అన్నప్పుడు అనేదాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం. నార్మల్గా చూసినట్టయితే ఏంటంటే ఈ గుండె కొట్టుకున్నప్పుడు మన రక్తనాళాల్లో బ్లడ్ ప్రెషర్ అనేది 120 ఉంటుంది. దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. గుండె ఎప్పుడైతే ఇట్లా లబ్ డబ్ అనే మధ్యలో రిలాక్స్ అవుతుందో ఆ టైంలో రక్తనాళాల్లో ప్రెషర్ తక్కువగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం 120/80 బీపీ అన్నప్పుడు ఈ 80 అనేది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, అంటే గుండె కొట్టుకున్నప్పుడు మెజర్ చేసే బ్లడ్ ప్రెషర్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. గుండె రిలాక్స్ అయినప్పుడు వచ్చే బ్లడ్ ప్రెషర్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. సాధారణ వ్యక్తులలో ఏంటంటే ఈ రక్తనాళాల్లో ప్రెషర్ అనేది 120/80, అంటే ఈ 120 అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు, 80 అనేదాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అని ఎప్పుడు అంటామంటే, హై బ్లడ్ ప్రెషర్ ఏమని ఎప్పుడు అంటామంటే ఈ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 140 కంటే ఎక్కువగా ఉండి డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 90 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పర్సన్కి మనం బ్లడ్ ప్రెషర్ ఉంది అనేది డిసైడ్ చేస్తాము. కానీ దీంట్లో కామన్ మిస్టేక్ ఏంటంటే ఎవరికైనా కానీ నార్మల్గా స్ట్రెస్లో ఉన్నప్పుడు నార్మల్ పర్సన్స్లో కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది. అలా ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళని బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందనే దానిగా లేబుల్ చేయకూడదు. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఆర్ నార్మల్ కండిషన్స్లో ఒక 2-3 సార్లు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ప్రతిసారి 2-3 సార్లు కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకుండా ఓన్లీ ఒకటేసారి హాస్పిటల్లో కనుక బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండి ఇంట్లో వచ్చినప్పుడు చెక్ చేస్తే బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉన్నట్టు ఏది ఉంటే దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాము. దానికి మందులు వాడాల్సిన పని లేదు. మన దేశంలో కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వారు దాదాపు 20 లక్షల దాకా ఉన్నారని ఒక అంచనా. ఏటా 2 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు ఈ సంఖ్యకు జత చేరుతున్నారని కూడా తెలుస్తోంది. మన రాజధానిలోనే దాదాపు 30 నుంచి 40 వేల మంది కిడ్నీ జబ్బుల బారిన పడి డయాలసిస్ మీద ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణం హై బీపీనే. హై బీపీ బారిన పడ్డ వారిలో కిడ్నీ పనితీరు క్రమంగా మందగిస్తూ అది చివరకు కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే ఒక్కసారి హై బీపీ ఉందని తెలిస్తే దాన్ని ఎలాగైనా సరే నియంత్రణలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనం మామూలుగా మనకు తెలియకుండానే ఇప్పుడు 40 ఇయర్స్ తర్వాత కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. మనం మెజర్ చేస్తే 150/90 ఉంది. అప్పటికప్పటికి వాళ్ళకి ఏం కాదు. బట్ ఆ బ్లడ్ ప్రెషర్ అనేది మన రక్తనాళాలలో ఒక 8 నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కనుక ట్రీట్ చేయకుండా ఉన్నట్టు ఏది ఉంటే స్లోగా ఈ రక్తనాళాలను దెబ్బతీస్తుంటుంది.
ప్రధానంగా కిడ్నీల మీద, హార్ట్ మీద అండ్ మెదడులో ఉన్న రక్తనాళాల మీద ఈ చిన్న చిన్న రక్తనాళాలన్నీ కూడా బాగా స్టిఫ్గా అయిపోతాయి. ఈ కిడ్నీలలో కనుక తీసుకున్నట్టు ఏది ఉంటే కిడ్నీల్లో మనం ఫిల్టర్ చేసేదాన్ని గ్లామరులై అంటాం. మామూలుగా ఈ ఫంక్షనింగ్ యూనిట్ని ఈ ఎక్కువగా ప్రెషర్ ఉండడం వల్ల అది బాగా డ్యామేజ్ అయిపోయి క్రమేణా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే ఈ హైపర్ టెన్షన్ వల్ల స్లోగా కిడ్నీ దెబ్బతినడాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. కొంతమందిలో ఈవెన్ బ్లడ్ ప్రెషర్ అంటే ఇప్పుడు క్రానిక్ హైపర్ టెన్షన్ కాకుండా అక్యూట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే సడన్గా 180, 100 కంటే ఎక్కువగా ఉండి ఈ మధ్య కాలంలో ఓన్లీ 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఈ బ్లడ్ ప్రెషర్ కనుక పెరిగినట్టు ఏదంటే వాళ్ళ లోపల ఏంటంటే ఈ మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అంటాం. దానివల్ల ఏమైపోతుందంటే చిన్న చిన్న రక్తనాళాల్లో ఈ బ్లడ్ క్లాట్ అయిపోవడము, వాళ్ళకు బాగా ప్రెషర్లో ఈ బ్లడ్ ప్రవహించడం వల్ల ఏంటంటే హీమోగ్లోబిన్ తగ్గడం కానీ, ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం కానీ, ఆర్ కిడ్నీ ఫంక్షన్ ఇమీడియట్గా ఫెయిల్ అయిపోయి క్రియాటిన్ పెరగడం కానీ జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ అక్యూట్ హైపర్ టెన్షన్ బాగా సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందిలో ఈవెన్ కళ్ళలో చేసే రక్తనాళాలు దెబ్బతిని కళ్ళు కనపడకుండా పోతుంటాయి. ఇంత బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల ఏంటంటే హార్ట్లో ఉన్న రక్తనాళాల మీద కూడా దెబ్బతిని హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడి సడన్గా హార్ట్ ఫెయిల్ అవుతుంటుంది. అంటే హైపర్టెన్సివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. ఆరు కొంతమందికి హార్ట్లో క్రానిక్గా ఉండడం వల్ల ఏంటంటే ఈ హార్ట్ అటాక్ అంటాం కదా, వీళ్ళ లోపల ఆ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఈ హైపర్ టెన్షన్ వల్ల మెదడులో రక్తనాళాలు కనుక దెబ్బతిన్నట్టు అయ్యేది ఉంటే వీళ్ళకు పారాలసిస్ స్ట్రోక్ అంటాం. ఒకరికొకసారి బాగా బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ అయిపోయి రక్తనాళాలు మెదడులో చిట్లిపోతాయి. అట్లాంటప్పుడు ఏంటంటే హైపర్టెన్సివ్ బ్లీడ్ అంటాం. అలా కాకుండా కొంతమందికి క్రానిక్గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్టు ఏది ఉంటే ఆ రక్తనాళాలు మూసుకొని పోయి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే 40 years కంటే ఎబోవ్ ఉంటారో ఎవ్రీ ఇయర్ ఒకసారి ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ కనుక ఉన్నట్టు ఏది ఉంటే ఆల్రెడీ ఉన్న బ్లడ్ ప్రెషర్ వల్ల ఎర్లీ కిడ్నీ డ్యామేజ్ ఏమన్నా ఉందా అని తెలుసుకోవడం ఎలా చూస్తామంటే వాళ్ళకి యూరిన్ ఎగ్జామినేషన్లో ప్రోటీన్ ఏమైనా పోతుందా లేదా అనేది ఒకటి చూడాల్సి ఉంటుంది. అట్లాగే ఒక నిమిషానికి మన కిడ్నీ ఎంత పనిచేస్తుంది అంటే ఎస్టిమేటెడ్ GFR అంటాం. సో ఈ హైపర్ టెన్షన్ వల్ల కనుక క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చినట్టు ఏదంటే ఆ ఫిల్ట్రేషన్ ఎస్టిమేటెడ్ GFR అనేది తగ్గిపోయి మనం చెక్ చేసినప్పుడు అంటే హైపర్ టెన్షన్ డిటెక్ట్ చేసినప్పుడే వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ అనేది 60 ml కానీ 65 ml కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకు హైపర్ టెన్షన్ వల్ల ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఈ EGFR తగ్గడం కానీ ఆర్ ప్రోటీన్ యూరిన్లో ప్రోటీన్ కానీ పోవడం కనుక ఉన్నట్టు అయ్యేది ఉంటే హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిందని తెలుసుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకా కొన్ని రివర్స్ అదర్ వే ఉంటుంది. బేసికల్లీ ఏంటంటే వేరే ఏ కారణం వల్ల అయినా మనకు బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంటుంది. ఒక 10 నుంచి 15% పేషెంట్లలో ఏంటంటే వాళ్ళకు కొన్ని రకమైన గ్లామరల్ డిజార్డర్స్ అంటాము. దానివల్లనే కిడ్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ కిడ్నీ ప్రాబ్లం వల్లనే బ్లడ్ ప్రెషర్ వస్తూ ఉంటుంది. వీళ్ళని ఎలా తెలుసుకుంటామంటే మనకు ఆ హైపర్ టెన్షన్ అనేది అంటే కాళ్ళకు వాపు రావడం కానీ ఆర్ మూత్రంలో బ్లడ్ పోవడం కానీ అంటే అక్యూట్ గ్లామరోడెఫ్రైటిస్ అంటాము. ఆర్ మనం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మన కళ్ళ చుట్టూ వాపు ఉండడం కానీ ఆర్ యూరిన్ తక్కువ రావడం కానీ ముఖము కాళ్ళు వాపు రావడం ఈ లక్షణాలు ఉన్నప్పుడు ప్లస్ యూరిన్లో యాక్టివ్ సెడిమెంట్ అంటాం. అంటే యూరిన్లో బ్లడ్ పోవడం కానీ RBC కాస్ట్ అంటాం అవి ఉండడం కానీ యూరిన్లో ప్రోటీన్ పోవడం కానీ ఇవి ఉన్నట్టు అయ్యేదంటే ప్రైమరీ కిడ్నీ డిసీజ్ వల్ల హైపర్ టెన్షన్ ఉందని సస్పిషన్ చేసినప్పుడు ఏంటంటే ఆ కిడ్నీ డిసీజ్ ఎందుకు వచ్చిందని కొన్ని టెస్టులు చేసి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అయ్యేది ఉంటే కొంతమందికి హైపర్ టెన్షన్ నార్మలైజ్ అయిపోతుంది. ఈవెన్ కిడ్నీ ప్రాబ్లం కూడా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు, తగినంత శారీరక వ్యాయామం ఈ రెండే హై బీపీని రాకుండా చూసుకోవటానికి అవసరమయ్యే ప్రాథమిక విషయాలు. దీంతో పాటుగా ఉప్పు తక్కువగా తీసుకోవటం, మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండటం, ఒత్తిళ్లను జాగ్రత్తగా అధిగమించటం, అధిక బరువు దరి చేరకుండా చూసుకోవటం తదితర ముందస్తు జాగ్రత్తల ద్వారా హై బీపీని తద్వారా కిడ్నీ సమస్యలు దరి చేరకుండా నివారించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. కాన్పు తర్వాత చాలా మంది అమ్మల్లో కుంగుబాటు కనిపిస్తుంది. దీన్నే మన వాళ్ళు ప్రసూతి నిర్వేదం అని పిలుస్తూ ఉంటారు. ప్రసవం అయ్యాక బాలింతల్లో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. బరువు పెరుగుతూ ఉంటారు. బిడ్డ ఆలనా పాలనలో సరిగ్గా నిద్ర ఉండదు. తరచూ కోపం, చిరాకు వంటి వాటికి లోనవుతూ ఉంటారు.
అనుక్షణం పసిపిల్లల్ని కనిపెట్టుకుని ఉండటమే తప్ప తమ గురించి పట్టించుకునే తీరిక ఉండదు. కొందరిలో గుండె జబ్బులు, మధుమేహం వంటివి రావచ్చు. వీటన్నిటితోనూ అమ్మలు డిప్రెషన్కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే పరిస్థితి అంతవరకు వెళ్లకుండా ఉండటానికి బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ, కెనడియన్ సొసైటీ ఫర్ ఎక్సర్సైజ్ సైకాలజీకి చెందిన పరిశోధకులు ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. ప్రసవం అయ్యాక తొలి 3 నెలల పాటు బాలింతలు చురుకుగా కదలాలని, అది వారికి ఎంతగానో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాలింతలు తొలి 3 నెలలు తప్పనిసరిగా నడవటం, వీలుంటే సైక్లింగ్ చేయటం, ఇతర తేలికపాటి వ్యాయామాలకు 2 గంటల సమయాన్ని కేటాయించాలి. అప్పుడే తీవ్రమైన భావోద్వేగాలకు దూరంగా ఉండగలుగుతారని, శారీరకంగా పూర్వపు స్థితికి రావటం తేలిక అవుతుందని పరిశోధకులు అంటున్నారు. సాధారణ వ్యాయామాలతో పాటు కటి ప్రాంతంలోని కండరాలకు సంబంధించిన పెల్విక్ వ్యాయామాలను చేయాలి. అంతేకాదు సరైన సమయానికి నిద్రపోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు అమ్మల్లో కాన్పు తర్వాత కుంగుబాటు ముప్పును బాగా తగ్గిస్తాయని వారు అంటున్నారు. వేసవిలో ఓవైపు ఎండలు, మరోవైపు వడగాడ్పులతో వాతావరణం అంతా అగ్నిగుండంలా మారుతూ ఉంటుంది. ఈ రకమైన వాతావరణం షుగర్ జబ్బుతో బాధపడే వారిని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ముదిరిన ఎండల ధాటికి ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోతూ ఉండటంతో ఒంట్లో ఓపిక లేక నీరసంతో ఇట్టే కూలబడిపోతూ ఉంటారు. మరోవైపు డీహైడ్రేషన్, వడదెబ్బల ముప్పు ఎలానూ ఉంటుంది. ఎండల ధాటికి పాదాలకు సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ప్రాణాధారమైన ఇన్సులిన్ కూడా ఇట్టే పాడైపోతూ ఉంటుంది. ఇక ప్రయాణాలు చేయాల్సి వస్తే ఈ కష్టాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసేదాకా మధుమేహులు తమ ఆరోగ్యం విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోయే వేసవి సీజన్ షుగర్ పేషెంట్లకి కాస్త కష్టకాలమే. ఒంట్లోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్లిపోతూ ఉండటంతో నీరు, లవణాల సమతూకం దెబ్బతింటుంది. దీంతో తరచూ డీహైడ్రేషన్, వడదెబ్బలకు లోనవుతూ ఉంటారు. నీరసం, నిస్సత్తువతో కూలబడిపోతూ ఉంటారు. ఫలితంగా రక్తంలో గ్లూకోజు శాతాలు కూడా తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. ఈ పరిస్థితి ఒక్కోసారి ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవిలో ఎదురయ్యే ఈ ప్రత్యేక పరిస్థితుల్ని తట్టుకునేందుకు షుగర్ బాధితులు జీవనశైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంట్లో ద్రవ నష్టాన్ని నివారించుకునేందుకు తరచూ నీళ్లను, పళ్లరసాల్ని, ద్రవాహారాల్ని తీసుకుంటూ ఉండాలి. దప్పిక వేసినా వేయకున్నా వేసవిలో తరచూ నీళ్లను తాగటం అనేది మన ఒంటికి చాలా మంచిది. వేసవి సీజన్లో షుగర్ పేషెంట్లు ఎప్పుడూ తమ వెంట వాటర్ బాటిల్ను ఉంచుకోవాలి. వాతావరణం చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే వ్యాయామం చేయాలి. తీవ్రమైన వేడి వాతావరణం షుగర్ జబ్బుని అదుపులో ఉంచే మందుల్ని, ముఖ్యంగా ఇన్సులిన్ని పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి మందుల్ని ఎప్పుడూ చల్లటి ప్రాంతంలో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు సైతం మందులు, ఇన్సులిన్ కోసం కూలింగ్ పౌచ్లను వాడుకోవాలి. షుగర్ మందుల మూలంగా వేసవిలో చర్మం సున్నితంగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్లను చర్మానికి పట్టించుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30కి పైగా ఉన్న సన్ స్క్రీన్లు వాడుకోవటం ఉత్తమం. ఇక పాదాల సంరక్షణలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎండాకాలంలో కాలివేళ్లకు సాధ్యమైనంత వరకు ఎండ తగలకుండా చూసుకోవాలి. వేసవిలో తరచూ బ్లడ్ షుగర్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో షుగర్ పేషెంట్ల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. వెన్నెముకకు ఆపరేషన్ అంటే ఒకప్పుడు అందరూ వణికిపోయేవారు. వెన్నుకు పెద్దగా కోతలు పెట్టి సర్జరీ చేయడంతో కోలుకోవటానికి చాలా కాలం పట్టేది. అంతవరకు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ఇంత రిస్క్ తీసుకున్నా వెన్ను సర్జరీలు అంతగా విజయవంతమయ్యేవి కావు. అయితే ఇదంతా గతం. మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ, రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఇవాళ వెన్నెముకలో సంక్లిష్టమైన సమస్యలకు సైతం ఇవాళ చాలా సులువుగా సర్జరీలు చేసేస్తున్నారు. పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్న చిన్న రంధ్రాల సాయంతో సర్జరీని పూర్తి చేసే రోబోటిక్ సాంకేతికత గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
సంప్రదాయక వెన్ను సర్జరీలతో ఉన్న ప్రతికూలతలేంటి? స్పైన్ సర్జరీ అనేది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అండ్ అందులో యూజువల్గా మనం ఓపెన్ స్పైన్ సర్జరీ అంటాం. ఇప్పుడు మనం రొటీన్గా వచ్చే ప్రాబ్లమ్స్కి తీసుకుంటే లైక్ లంబార్ డిస్క్ ప్రొలాప్స్ కానీ, లేకపోతే లంబార్ కెనాల్ స్టినోసిస్లో కానీ, లేకపోతే స్పైన్ ఇన్ఫెక్షన్స్లో కానీ స్పైన్ సర్జరీ చేసినప్పుడు మనం స్కిన్ మీద ఒక ఇన్సిషన్ ఇచ్చి, తర్వాత బోన్స్ అన్నీ మనం కట్ చేసి, తర్వాత వెన్నుపాముని పక్కకు జరిపి, లేకపోతే వెన్నుపాము చుట్టూతా ఉన్న వీటిల్ని మనం క్లియర్ చేసి చేస్తుంటాం. సో అవన్నీ ఇంతకాలం మనం బాగానే చేస్తున్నాము. అండ్ పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ 99.9% అందరూ మన ఎక్స్పర్ట్స్ హ్యాండ్స్లో వెళ్తే చాలా తక్కువ కాంప్లికేషన్ రేట్స్ ఉన్నాయి. మనం అనుకున్నట్టు అంత రిస్కీ ఏం కాదు. కానీ స్క్రూ ఎంతవరకు వెళ్ళింది, ఎంత లావుగా ఉన్నది అనేది మనకి ఐడియా రాదు. ఎందుకంటే మనం జనరల్గా పేషెంట్ని చూసేటప్పుడు 2 డైమెన్షనల్గానే చూస్తాం. అంటే ఒక రెండు యాంగిల్స్లోనే మనం చూడగలం. ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్లో వాడే ఎక్స్రే మెషిన్స్ కూడా ఐదర్ ఏపీ ఆర్ లేటరల్, అంటే ఫ్రంట్ నుంచి సైడ్ నుంచే తప్ప థర్డ్ డైమెన్షన్ డెప్త్ అనేది మనకి కరెక్ట్గా ఐడియా ఉండదు. డెఫినెట్గా ఇలాంటివి చేసినప్పుడు ఆ రేర్ పాసిబిలిటీస్ ఎక్కడైతే అప్పుడప్పుడు మనకు మిస్టేక్స్ జరుగుతాయో, అప్పుడప్పుడు స్క్రూస్ మనకు కొంచెం అటు ఇటు జరగడం జరుగుతుందో అవి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం పాసిబుల్ డయామీటర్, మ్యాక్సిమం పాసిబుల్ లెంత్ కూడా మనం అచీవ్ చేయొచ్చు. డిఫార్మిటీ కరెక్షన్స్ కూడా ఈజీగా చేయొచ్చు మనం వీటితో. వెన్ను సర్జరీలో కొత్తగా ఎలాంటి మార్పులు వచ్చాయి? రీసెంట్లీ వచ్చిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లాస్ట్ 30 to 40 ఇయర్స్లో ఎక్కడైతే ఇంట్రాపరేటివ్ ఫ్లోరోస్కోపీ వచ్చిందో, 3D ఇమేజింగ్ వచ్చిందో, నావిగేషన్ వచ్చిందో, అలాగే రోబోటిక్స్ రీసెంట్గా వచ్చినాయో, అండ్ ఎండోస్కోపిక్ సర్జరీస్ ఎట్లయితే వచ్చినాయో, ఈ స్పైన్ సర్జరీ చేసే టైం కూడా బాగా తగ్గింది. అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్పైన్ సర్జికల్ స్కిల్స్ కూడా చాలా వరకు తగ్గింది. అండ్ డయాగ్నోసిస్, ప్రీ ఆపరేటివ్ డయాగ్నోసిస్, అంటే కరెక్ట్గా మనం ఎక్కడ ప్రాబ్లం ఉందనేది పర్ఫెక్ట్గా ఎంఆర్ఐలోను సిటీ స్కాన్స్లోను డయాగ్నోస్ చేసే అవకాశం కూడా పెరిగింది. సో ఇవన్నీ రావడం వల్ల ఆపరేషన్ చేసిన తర్వాత కాళ్ళు పడిపోవడం, లేకపోతే రిస్క్ రావడం అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అంటే ముందే మనకి చాలా డేంజరస్ ప్రాబ్లము, లేకపోతే క్యాన్సర్, లేకపోతే ఆల్రెడీ కాళ్ళల్లో నరాలు వీక్ అయిపోతే తప్ప యూజువల్గా ఈ ఆపరేషన్స్ చేసిన తర్వాత కాళ్ళల్లో వీక్నెస్ కొత్తగా రావడం, లేదంటే ఫ్రాక్చర్స్ అవ్వడం, లేదంటే ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా రేర్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో. రోబోటిక్ స్పైన్ సర్జరీ అంటే ఏంటి? రోబోట్లు సర్జరీ చేస్తాయా? రోబోటిక్ సర్జరీ అనగానే రోబోట్సే వచ్చి చేస్తాయని అనుకోకూడదు. మనమే సర్జరీ చేస్తాము, కాకపోతే మనం చేస్తున్న పాత్ని అవి చూపిస్తాయి. అంటే మనం ఒక స్క్రూ వేయాలన్నా, ఒక లామినెక్టమీ చేయాలన్నా ఎక్కడి నుంచి చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడి నుంచి చేస్తే నరాల్ని మనం డ్యామేజ్ చేయకుండా ఉంటాం, ఎక్కడి నుంచి చేస్తే స్క్రూస్ మ్యాక్సిమం లెంత్ వస్తాయి అనేది రోబోట్ మనల్ని గైడ్ చేస్తుంది. అండ్ మనం కూడా ఆల్రెడీ సర్జరీస్ చేసి ఉంటాం కాబట్టి ఒకవేళ ఆ రోబోట్ పొరపాటున ఏమన్నా మిస్టేక్ చేసినా, తప్పు చెప్పినా సరే మనం దాన్ని వెంటనే కరెక్ట్ చేసుకుంటాం. అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక సర్జన్ అండ్ ఒక మెషిన్ కలిపి మనకి హైయెస్ట్ యాక్యురసీ వచ్చే అవకాశం జరుగుతుంది ఇక్కడ. అంతేగాని సపరేట్గా రోబోట్ అనేది చేయదు. ఇప్పుడు ముఖ్యంగా మనకి మన కంట్రీలో కానీ, లేకపోతే ఈ వరల్డ్లో కానీ స్పైన్కి సంబంధించిన రోబోట్స్ యూజువల్గా 2 టైప్స్ ఆఫ్ టెక్నాలజీ మీద వర్క్ అవుతాయి. ఒకటేమో కంప్యూటర్ నావిగేషన్ గైడెడ్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు మన స్పేస్లో ఒక పేషెంట్ మనం తీసుకున్నప్పుడు ఆ పేషెంట్ బాడీ మొత్తం మ్యాప్ చేసుకుని ఒక నావిగేషన్ కెమెరాతో ఈ పేషెంట్కి పలానా బోన్ ఎక్కడుంది, పలానా డిస్క్ ఎక్కడుంది అనేది రోబోట్ ఐడెంటిఫై చేస్తుంది. దాన్ని కంప్యూటర్ నావిగేషన్ అంటాం. ఈ సర్జరీ చేసినప్పుడు పేషెంట్ అస్సలు కదలకూడదు. అండ్ ఆ నావిగేషన్ మెషిన్ కూడా కరెక్ట్గా మన ఇమేజింగ్ సిస్టమ్ని అండ్ మనం చేసే పరికరాలని చూస్తూ ఉండాలి. దానివల్ల ఎర్రర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకో రకమైన టెక్నాలజీ ఏంటంటే ప్యూర్ రోబోటిక్ టెక్నాలజీ. ఎక్కడంటే నావిగేషన్ అనేది జనరల్గా అవసరం ఉండదు. మన బాడీ పైన ఒక 2 మార్కర్స్ని పెట్టి ఆ మార్కర్స్ ద్వారా మన బోన్స్ ఎక్కడ ఉన్నాయనేది సిటీ స్కాన్లో ఐడెంటిఫై చేసుకుని ఆ డేటాని రోబోట్లోకి పంపించి దాని ద్వారా మనం సర్జరీ చేస్తాం. రోబోటిక్ సర్జరీతో ఉన్న ప్రయోజనాలేంటి? మనం చేతులతో ఎప్పుడైనా మనం చిన్న చిన్న ఏరియాస్లో వర్క్ చేస్తున్నప్పుడు పొరపాటున నైఫ్ అటు ఇటు జరిగి ఒక 1 to 2 millimeters ఎర్రర్ అనేది ఎప్పుడైనా ఉండొచ్చు. ఈ ఎర్రర్స్ని, ఈ యాంగిల్స్ని కరెక్ట్ చేయడానికి రోబోటిక్ సిస్టమ్ ఉంది. అంతేగాని ఇట్స్ నాట్ లైక్ డిఫరెంట్ సర్జరీ. మనం ఓపెన్ సర్జరీ చేయొచ్చు, ఎండోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు, ఎంఐఎస్ సర్జరీ చేయొచ్చు. ఈ మూడిటిల్లోనూ రోబోట్ హెల్ప్ మనం తీసుకుంటే ఒక అరగంట టైం ఎక్కువ పట్టినా సరే డెఫినెట్గా 100% ప్రెసిషన్ అనేది బెటర్గానే ఉంటుందనేది లాజిక్. ఎలాంటి వెన్ను సర్జరీలో రోబోటిక్ సాంకేతికత బాగా ఉపయోగపడుతోంది? మనం ఒక స్క్రూ స్పైన్లో స్టెబిలైజేషన్ కోసం వాడతాం. దాన్ని పెడికల్ స్క్రూస్ అంటాం. ఇది చాలా కామన్గా చేసే ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇలాంటప్పుడు రోబోట్ని యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మనం 100 స్క్రూలు వేసినప్పుడు 97 కరెక్ట్గా చేస్తే రోబోట్తో 100% కరెక్ట్గా చేసే అవకాశాలు ఉంటాయి. రెండో ఇండికేషన్ ఏంటంటే కాంప్లెక్స్ డిఫార్మిటీస్లో, అంటే స్పైన్ స్ట్రైట్గా ఉండకుండా వంగిపోయిన పిల్లలకి,
లేకపోతే పెద్దవాళ్ళకి ఎవరికైతే బాగా ముందుకి గూని వచ్చి ఉంటుందో వాళ్ళల్లో రొటీన్గా ఉన్నట్టు ఉండవు కాబట్టి మనం ఫ్రీ హ్యాండ్ అంటే ఐబాలింగ్తో చూసుకుని చేసే సర్జరీస్లో ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అదే రోబోట్తో అయితే మనకి కరెక్ట్గా ఈ డైమెన్షన్ ఎంత ఉంది, ఈ లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, అండ్ దీంట్లో ఇంత సైజ్ స్క్రూ వేయాలి, ఈ పక్క నుంచి చేయాలనేది మనకి గ్యారంటీగా తెలుస్తుంది. రియల్ టైమ్ ఇమేజింగ్ ద్వారా మనం అవి చేయొచ్చు. సో ఈ సిచ్యువేషన్స్లో మాత్రం రోబోట్ చాలా యూస్ఫుల్ మనకి. రోబోటిక్ స్పైన్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్లడ్ లాస్ను అండ్ స్కిన్ మీద ఇన్సిషన్స్ అవి తక్కువ ఉంటాయి కాబట్టి ఫాలోఅప్ ఫ్రీక్వెన్సీ అంత ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. సో రొటీన్గా మనం ఒక 4 days పేషెంట్ని హాస్పిటల్లో ఉంచితే ఈ సర్జరీ తర్వాత ఒక 1 dayలోనో మ్యాక్సిమం 2 daysలోనో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఓవరాల్ పెయిన్ టాలరెన్స్ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే కొలేటరల్ మజిల్ డ్యామేజ్, కొలేటరల్ బోన్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెయిన్ కూడా పేషెంట్స్కి కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ మనం కరెక్ట్గా సర్జరీలో డిస్క్ తీసామా, ఫేసెడ్ జాయింట్ ఎంతవరకు రిసెక్ట్ చేసాము, అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాపర్గా ఉందా అనేది మనం పోస్ట్ ఆపరేటివ్ 3D CT స్కాన్లో చూసుకోవచ్చు కాబట్టి రికరెన్స్ రావడం అవి కూడా అవకాశాలు తక్కువే ఉంటాయి ఈ సర్జరీస్లో. వెన్ను సర్జరీలో రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు నిజంగా ఒక వరమని చెప్పుకోవాలి. అత్యంత ఖచ్చితత్వంతో సంక్లిష్టమైన ఆపరేషన్లను సైతం సులువుగా నిర్వహించడంలో రోబోటిక్ సర్జరీలు తోడ్పడతాయి అని అనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒక చిన్న చిట్కా మీకోసం. వట్టివేళ్లు, కచ్చూరాళ్ళు, తుంగముస్తలు ఈ మూడింటిని చూర్ణం చేసి ఉంచుకోండి. స్నానానికి వెళ్లే ముందు ఒక చెంచాడు చూర్ణాన్ని బకెట్ నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల వేసవిలో చెమట, శరీర దుర్గంధం చాలా వరకు తగ్గుతాయి.